వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వ్యాన్ పిక్ కేసుకు సంబంధించి చాలా బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వ్యాన్ పిక్ సంబంధించినటువంటి కేసులో దాఖలు చేసినటువంటి పిటిషన్లను, ముఖ్యంగా అభ్యంతరాలని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లో చూసినప్పుడు వ్యాన్ పిక్ లబ్ధి చేకూరక ముందే ఈ వైఎస్ జగన్ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయా, లేకపోతే వైఎస్ జగన్ కంపెనీలో పెట్టుబడులు వచ్చిన తర్వాత వ్యాన్ పిక్ కు సంబంధించినటువంటి మేలు జరిగిందా, ఈ అంశంపై క్రోనలాజికల్ ఆర్డర్ లో చర్చించిన తర్వాతే తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఏదైతే అంశం క్విడ్ ప్రోకో అనేది కీలకంగా జరిగిందని భావిస్తున్నారు, ఈ అంశం అక్కడ లేదని చెప్పి దాదాపుగా తేలినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి వ్యాన్ పిక్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్, ముఖ్యంగా వైఎస్ జగన్ కు సంబంధించినటువంటి కేసుల్లో ఇదొకటి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పవచ్చా? ఎందుకంటే ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది జరగలేదని చెప్పి దాదాపుగా తేలిపోయింది. అందుకే తెలంగాణ హైకోర్టు కూడా ఈడీ అభ్యంతరాలని, ఈడీ అప్పీల్స్ ని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మీద అయితే 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ మరియు ఈడీ విచారణ రెండూ జరుగుతుంది. ఈడీ విచారణ సంబంధించి 4-5 సమస్యల్ని వాళ్ళు పరిధిలోకి తెచ్చుకున్నట్టున్నారు, ఈడీ అటాచ్మెంట్ చేసినట్టున్నారు. దాంట్లో వాన్ పిక్ ఒకటి. నిజానికి వాన్ పిక్ మరియు వ్యాన్ పిక్ మరియు అనంతపురం జిల్లాలో లేపాక్షి హబ్ చాలా పెద్దది. నిజానికి ఈ వ్యాన్ పిక్ లో ప్రకాశం జిల్లాకు సంబంధించి అనుకుంటాను, ఓడరేవుకు సంబంధించింది మరియు వేలాది ఎకరాలు వాళ్ళు సేకరించారు. అంటే భూసేకరణ కాదు, ప్రభుత్వం ఫ్రీగా ఇలా ఇప్పుడు 99 పైసల లాగా వాళ్ళు కొనుక్కున్నారు. ప్రభుత్వం ఒక రకంగా స్పెసిలిటేటర్ గా పనిచేసింది తప్ప ఎక్కడ ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వ భూమి లేదు, ప్రభుత్వంది కాదు, వాళ్ళు కొనుక్కున్నారు రైతుల నుంచి. ఫెసిలిటేటర్ గా ప్రభుత్వం వ్యవహరించింది. కానీ ఆరోపణ ఎక్కడొచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కేబినెట్ లో వాళ్ళకున్న అధికారం నుంచి కొంతమంది పారిశ్రామికవేత్తలకి లబ్ధి జుకేరుగా పాలసీ డెసిషన్ తీసుకున్నారని, ఆ పాలసీ డెసిషన్ కానీ లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో షేర్లు కొనడం ద్వారా కిట్కో ప్రకారం లంచాలు ఇచ్చారని, మూడోది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో షేర్లు ఎక్కువ రేట్లకు అమ్మి వాళ్ళు మోసం చేశారని చీటింగ్ 420 కేసు కూడా పెట్టారు దీంట్లో జగన్ గారి పైన. ఇవన్నీ పెట్టేశారు జగన్ గారి పైన. అంటే ఈ కేసులన్నీ మనం పరిశీలిస్తే వందలాది మంది కేసులు, పారిశ్రామిక మీద కేసులు, ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసులు, ఈ కేసులన్నీ పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎట్టబెట్టాలి అనే దానికి ఎక్కువ శ్రద్ధ చూపించారు. కేసుకి శ్రద్ధ చూపిలా, కేసు కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉండాలి. రీజన్ ఏంటి? అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అడుగులేయడానికి సిద్ధపడ్డాడు. ప్రారంభంలోనే పురిట్లోనే పిసికేవాలి రాజకీయంగా. ఎందుకంటే నాకు అదే టైంలో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి గులాం నబీ ఆజాద్ వచ్చాడు తిరుపతికి యాజ్ ఇన్ఛార్జ్ అండ్ సెంట్రల్ మినిస్టర్. జగన్ తప్పు చేశాడు పిల్లోడు, తొందరపడి కాంగ్రెస్ లో ఉంటే కేబినెట్ లో ఉండేవాడు, కాంగ్రెస్ నుంచి వీడాడు కాబట్టి జైల్లో ఉన్నాడు అని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ లో ఉంటే కేసు లేదు అంటే కేసు కాంగ్రెస్ లో ఉండకపోవడానికి కేసా అనేది క్లియర్ గా 16 నెలలు జైల్లో ఉండడం దీనికి కాన్ఫిడెంట్. ఇది నేపథ్యం రాజకీయంగా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పార్టీ అవుతుంది కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కేసులో సిబిఐ కానీ ఈడీ కానీ నోటీసులు ఇచ్చినాయి ప్రభుత్వానికి. ఏమని? ప్రభుత్వం సమాధానం చెప్పలేదా? ఏం చెప్పింది సార్? రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేక ప్రభుత్వమే, మళ్ళీ అదేమి జగన్ గారి ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయం ఎలాంటి తప్పు కాదు, ఇది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే పాలసీ డెసిషన్ లో భాగమే అని చెప్పింది ప్రభుత్వం. తర్వాత కీలకమైన మలుపు ఎక్కడ జరిగిందంటే ఐఏఎస్లు కదా జీవోలు ఇచ్చేది, విచారణ సమస్యలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ప్రాసిక్యూషన్ చేయడం కోసం అనుమతి అడిగారు. అనుమతి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరు ఐఏఎస్ ప్రాసిక్యూషన్ చేయలేరు, విచారించవచ్చు కానీ ప్రాసిక్యూషన్ చేయలేరు. ఆ ప్రాసిక్యూషన్ కి అనుమతి లేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కేసు పెట్టిందో ఐఏఎస్ ఆఫీసర్ ప్రాసిక్యూషన్ అనుమతి అంటే సరైన పాయింట్ లేవు నాకు. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలందరూ మేము ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాం, పైపెచ్చు లాభాలకు అమ్ముకున్నామని పిటిషన్ వేశారు ఆన్ రికార్డ్. అంటే ప్రభుత్వం ఏమో తప్పు చేయలేదు, ఐఏఎస్ ఆఫీసులు ప్రాసిక్యూషన్ కి అనుమతి లేదు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి మేము లాభాలకు అమ్ముకున్నామని రికార్డుగా చూపించారు. ఇంకా జగన్ గారు ఎవరు తప్పు చేసినట్టు? దీన్నే జగన్ గారు క్వశ్చన్ చేస్తూ డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. నా మీద పెట్టింది పొలిటికల్ అలిగేషన్, సో ఇది విచారణ అర్హతే లేదు, ప్రభుత్వం తప్పు చేయలేదు, ఐఏఎస్ తప్పు చేయలేదు, నా దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ లాభాలకు అమ్ముకున్నారు, ఎక్కడ ఆరోపణ ఉంది కాబట్టి విచారణ అర్హత లేదు, డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. అది ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు వ్యాన్ పిక్ కేసులో రిలీఫ్ అన్నది జగన్ గారికి
రాజకీయంగా, నైతికంగా, ఆర్థికంగా కూడా పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. జగన్ గారి కంపెనీ భారతీయ సిమెంట్ కావచ్చు, సాక్షి కావచ్చు, అన్ని కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఫర్దర్ అవును. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అభివృద్ధి నష్టం. ఇప్పుడు వాన్పిక్ కేసు మీరు ప్రస్తావించినట్టు ఆయన పెట్టుబడులు ఆడ పెట్టుండొచ్చు, దానికి ముందే దీన్ని కొనుక్కున్నాడు అవును. భూములు. కాబట్టి ఈయన ఆడ పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రాజెక్ట్ ఆపేసినారు. నిజానికి వాన్పిక్ ప్రాజెక్ట్ కనుక కొనసాగుతుంటే, ఆ వాడలే వచ్చుంటే ఈ 10 ఏళ్లలో బ్రహ్మాండంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి జరిగి ఉండేది. కరెక్టే. అది అయిపోయింది కదా. రెండోది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో మనకు తెలియదు. మనం మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటాం, ఎందుకంటే పారిశ్రామికంగా అది అభివృద్ధి అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆయన నలిగిపోయి ఇప్పుడు నిలబడతాడు అంటే ఒక పెద్ద పారిశ్రామిక అభివృద్ధి అనేది ధ్వంసం అయింది కదా ఈ పొలిటికల్ ఎలక్షన్ లో. అరే ఇప్పుడు 99% నేను భూములన్నీ ఇస్తానంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఆయన పాటికి ఆయన రైతుల దగ్గర భూములు కొనుక్కుంటే, జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాడనే పేరుతో కిట్ ప్రో కనిపెట్టి ఆయన కంపెనీని, పరిశ్రమని ముందుకు లేకుండా ఆపేసినారు కదా నిమ్మగడ్డ ప్రసాద్ గారిది. రేపు లేపాక్షి అట్లా అయిపోయింది కదా. అంటే మళ్ళీ ఈ లెక్కన ఇప్పుడు నారా లోకేష్ నేను అవసరమైతే ఉచితంగానే అంటున్నారు ఆయన. ఈ లెక్కన ఈ ప్రభుత్వ నేతలపై ఎన్ని క్విట్ ప్రోకో కేసులు పెట్టాలో. అదే కదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఉచితంగా ఎట్టిస్తాడు సంబంధం లేకుండా. అదే కదా. అదే పారిశ్రామిక విధానంలో భాగంగా ఇయ్యొచ్చు అంటారు, ఓకే ఇస్తారు. మరి పారిశ్రామికలో భాగంగా 99% మీరు ఇవ్వచ్చు, ఎంత భూమి అయినా సరే. ఇది విశాఖపట్నంలో కూడా. ప్రకాశం జిల్లా లాంటి ఎనుగుబడి జిల్లాలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు కొనుక్కుంటే, రైతుల నుంచి ఊరికి కొనుక్కుంటే ఇస్తారా? ఆ సొంత ₹4 ఎక్కువ వేయాలి. కొనుక్కుంటే దానికి ఫెసిలిటేటర్ గా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తే కిట్ ప్రోకో, 99% అంతా ఇచ్చేస్తే కిట్ ప్రోకో కాదు. అది రాష్ట్ర అభివృద్ధిలో భాగం. అంటే చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా, ఆ సిబిఐ కేసులన్నీ జగన్ గారిని కట్టడి చేయడం కోసం, వాళ్ళని రాజకీయంగా అడుగులు వేయకుండా ఉండడం కోసం చేసిన క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈడీ డిశ్చార్జ్ పిటిషన్ ఏమని వాదించాలి? వాన్పిక్ కేసు పోయింది, అన్ని కేసులు పోతున్నాయి, ఇవన్నీ రేపు చెప్పి ఇంకెందుకు ఆయన మీద కేసు కొట్టేకూడదు అని రేపు కోర్టు ఇస్తుంది కదా. కాబట్టి ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ ముందుకు నడవకపోవడానికి జగన్ గారి కారణమా? ఇప్పుడు అట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, క్వాష్ పిటిషన్ చేయలేదు చంద్రబాబు గారు. గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి క్వాష్ చేసేయమన్నాడు. అది ఆయన హక్కు, నేనేం తప్పట్ను. మరి మీకు క్వాష్ పిటిషన్ చేసి హక్కు ఉన్నప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ చేసి హక్కు ఉండదా? అంతే కదా. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు? సిబిఐ చేసుకోవాలి, జగన్ గారు కాదు. కరెక్ట్ గా వాదించి ఇది విచారణ అర్హత ఉందని తేల్చి తర్వాత విచారణకు పోవాలి. మీరు ఫెయిల్ అయిపోయి జగన్ గారిని నిందలు వేస్తే లాభం. కాబట్టి ఈ కేసు నైతికంగా, రాజకీయంగా లాభం. ఎందుకంటే వాన్పిక్ కేసు ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు సాక్షికి సంబంధించిన రిలీఫ్ వచ్చినట్టే. ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు చాలా ఇబ్బంది పడినారు కదా. ఒక ఇన్స్టిట్యూట్ నడపడానికి ఈడీ అటాచ్మెంట్ ముందరకాల బంధమే. ముందుకు నడవలేరు, వెనక పోలేరు. ఆ కంపెనీని కాపాడుకోవాలి. రాజకీయంగా నిందలు, కంపెనీని నడపాలంటే ఎంత కష్టం. ఈడీ అటాచ్మెంట్ అంటే ప్రతిదీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కంపెనీని అద్భుతంగా నడిపారు భారతి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు. వాళ్ళ సమస్యలన్నీ ఆర్థిక అష్టదిగ్బంధంలో నిలబడ్డాయి. ఒక పక్క ఆర్థిక అష్టదిగ్బంధం, రాజకీయ అష్టదిగ్బంధం రెండింటిని గట్టిగా ఎదుర్కొన్నారు కాబట్టి ప్రజా కోర్టులో నిర్దోషులుగా తేలారు. ఒకసారి రేపు ఈ కోర్టులో కూడా టెక్నికల్ గా డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిపోతే అక్కడే వాళ్ళు నిర్దోషులుగా ఈ కేసులన్నీ నిందలుగానే నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వాన్పిక్ కేసులో ఏ విధంగా అయితే రిలీఫ్ లభించిందో, వాన్పిక్ కేసులో ఏ విధంగా అయితే తెలంగాణ హైకోర్టు క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పి భావించి పిటిషన్ ఈడీకి సంబంధించినటువంటి అభ్యంతరాలని కొట్టివేసింది, డిస్మిస్ చేసిందో, అదే విధంగా జగన్ పై నమోదు చేసినటువంటి ఇతర కేసుల్లో కూడా అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అబ్సల్యూట్లీగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నిర్దోషి అని కాదు, డిశ్చార్జ్ పిటిషన్. నా అంచనా ప్రకారం, నేను ఈ కేసును కొంత స్టడీ చేశాను, డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఇది ముగిసిపోతుంది. విచారణ జరిగి ముగించడం కాదు. ఇప్పుడు విచారణ జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలు రావట్లేదు కదా, ఇది కూడా తప్పు. ఆయన కేసులుబాటు ఉంది. నేను కూడా కొన్ని కేసుల్లో అరెస్ట్ అయినాను, పొలిటికల్ కేసుల్లో 2 రోజులు జైల్లో ఉన్నా. మాకు మామూలుగా వాయిదాలకు పోయేటప్పుడు 20-30 మంది ఉన్నాం అనుకో, నెంబర్ 1 A1 A2 ఎవరినో ఒకరిని రెగ్యులర్ గా వాయిదాలకి మీద అందరూ ఆబ్సెంట్ అవుతాం. ఎందుకంటే కోర్టు అనుమతి తీసుకుని అందరూ పోవాల్సిన అవసరం, రెగ్యులర్ వాయిదాలు టెక్నికల్ గా. కానీ ఆర్గ్యుమెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు అందరూ పోతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఈ కేసులు సో కారణంగా విచారణ అర్హత లేదని జగన్ గారు అంటున్నారు. సిబిఐ విచారణ అర్హత ఉందని చెప్తా ఉంది. ఇద్దరు లాయర్లు వాదించుకోవాల్సిన ఇష్యూ. ఇప్పుడు జగన్ గారు ఎందుకు పోవాలి అడిగి? అంతే కదా. కాబట్టి ఎసులుబాటు ఉంది ఆయనకి. పోవాల్సిన అవసరం లేని ఎసులుబాటు ఉంది కాబట్టి ఆయన పోవట్లేదు. రెహమాన్ గారు ఒక్క రోజు ఆబ్సెంట్ అయితే NBW చేస్తుంది కోర్టు. నేను కూడా చాలాసార్లు చూసిన. ఒక్క రోజు ఆబ్సెంట్ అయితే ఆ పర్మిషన్ లేకుండా. అట్లాంటిది ఇన్ని రోజులు ఆబ్సెంట్ అంటే కోర్టులు అంత ప్రేమగా చూసుకుంటాయా? అధికారం ఉన్నాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను నమ్ముతుంది ఈ 3 పాయింట్లను. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
మా పాలసీలు కరెక్ట్ అని చెప్పింది. అంటే మా పాలసీలు రాజశేఖర రెడ్డి గారి పాలసీలు కరెక్ట్ అని చెప్పింది. ఇది పారిశ్రామిక విధాన ప్రోత్సాహంలో భాగం అని చెప్పింది. రాష్ట్ర ప్రజల సంపదకు ఎలాంటి నష్టం లేదని చెప్పింది. 2 ఐఏఎస్ ఆఫీసులు ప్రాసిక్యూషన్ అవసరం లేదని చెప్పింది. వాళ్ళందరూ రిలీఫ్ పొందినారు. అంటే క్యాబినెట్ కరెక్ట్, క్యాబినెట్ జీవో అమలు చేసిన ఐఏఎస్ లు కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక లాభాలకు అమ్మునింది నిజం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేసినారు? ఇవన్నీ రేపు ఆయన కోర్టులో ప్రజెంట్ చేస్తాడు. డిశ్చార్జ్ పిటిషన్ లెవెల్లోనే ఈ కేసు క్లోజ్ అవుతుంది. అది రాజకీయంగా జగన్ గారికి ఇప్పటికే రాజకీయంగా జనం నమ్మినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని చేసినారు. ఈ కేసు ప్రజా కోర్టులో నిర్దోషిగా ఆయన బయటపడినట్లు లెక్క. కానీ ఒక మచ్చ ఉంటుంది కదా, ఏదైనా కేసు నడుస్తుంది 16 కేసులు 16 నెలల తర్వాత అరెస్ట్ అయిపోతాడు. ఇది ఒక విసుగు. ఆ విసుగు రేపు బయటపడుతుంది. పారిశ్రామికంగా జగన్ గారి కంపెనీలన్నీ రిలీఫ్ అయి బాగా నడవడానికి, ఎక్స్టెండ్ కావడానికి, డెవలప్మెంట్ కావడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు నిజానికి వాళ్ళు అభినందించాలి. గొప్ప విషయం ఏంటంటే ఈడీ ఆ కేసు ఆ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారో లేదో అప్పుడే ఈడీ కేసు వచ్చేసి ఎంత ఇబ్బంది. కానీ సమర్థవంతంగా వివాదాలకు అతీతంగా దాన్ని నడుపుకున్నారు. టెక్నికల్ గా ఎక్కడ వివాదాలు లేకుండా సంస్థను భారతీయ గారి నాయకత్వంలో ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపినాయి. రాజకీయంగా ఎన్ని సవాలైనా జగన్ గారు 16 నెలలు జైల్లో పోయినా, పాదయాత్ర చేసినా, ఏం చేసినా నిలబడ్డారు. ఆ రకంగా ఇద్దరు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఒకటి త్వరగా కానీ ఆలస్యం అయింది. ఆ ఆలస్యం ఫలితం ఏంటి? వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ప్రకాశం జిల్లాకు రావాల్సిన గొప్ప పారిశ్రామికాభివృద్ధి ఆగిపోయింది. పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకా మనం ఏం పెట్టి ఏం సాధించాం అనేది. రైట్. ఇక కాకినాడ రూరల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఉద్దేశించినటువంటి చేసిన వ్యాఖ్యలు దమ్ముంటే రా నా కొడక బాంచద్ కడపలో కాకినాడలో పోటీ చేయి, ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేగా మాట్లాడేస్తున్న మాటల, అది కూడా ఒక ప్రతిపక్ష నేతను పట్టుకుని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని, అంటే ఎక్కడికి పోతున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసహనం, అహంకారం కలిపిన వ్యాఖ్యలుగా దాన్ని చూస్తాను. అహంకారం అధికారంతో వస్తుంది, చాలా మందికి వస్తుంది. అసహనం ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరేం చేయాలో తెలియట్లేదు. సందర్భం ఏంటి? నీకు జగన్ గారికి సంబంధం ఏముంది అక్కడ కేసు? అంతే కదా, ఒకళ్ళకి సంబంధం ఉంటే కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక టంగ్ స్లిప్ అయ్యండి, నీ ఏం సంబంధం? నువ్వు ఎవడో కాకినాడ ఎమ్మెల్యే ఉండి జగన్ గారిని తీసుకొచ్చి అంటే ఏమంటే విచ్చలవిడిగా మాట్లాడడం ద్వారా టెంప్ట్ అయ్యి వైసీపీ కార్యకర్తలు ఏమైనా రెచ్చిపోతారేమో, మళ్ళీ వాళ్ళు కేసులు పెడదామేమో, ఇట్లాంటి ఆలోచన ఏదో ఉన్నట్టుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని అనేస్తే వార్తల్లో ఉండొచ్చేమో 4 రోజులు, కానీ ప్రజల్లో ఉండలేదు. అది ఆయన గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, ప్రజాదరణ కలిగిన నాయకుల్ని అనేస్తే చాలా కాలం పాటు వార్తల్లో ఉంటారు. ఎందుకంటే మనం కూడా ఆయన పేరు కానీ నాకు తెలియదు చాలా రోజులు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం ఆ తప్పుడు కోతలు కోయడం వల్ల. కాబట్టి నేను అట్లా ఉండొచ్చు కొన్ని రోజులు, కానీ ప్రజల్లో మీరు ఐసోలేట్ అయిపోతారు. మీరే కాదు, ఆ పార్టీకి సంబంధించిన ఐసోలేట్ అయిపోతారు. ఆ పార్టీ నష్టపోతుంది. కాబట్టి ఆ పార్టీ గుర్తించాలి, ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలి. ఇప్పుడు సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా, మాజీ ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజల సమస్యలతో ఉన్నాడు. ఆయన స్పృశించిన ప్రజా సమస్య ఏదైనా అవుతుందా ఈ రాష్ట్రంలో? ఆయన స్పృశించిన ప్రజా సమస్య ఏడు వరకు పోయింది? ఎప్పుడు కూడా సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, ప్రజా సమస్యలు ఉండేవాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం దగ్గర పోతారు, ప్రతిపక్షం దగ్గర అసలు పోవాలన్న ఫోన్లో మాట్లాడుకుంటారు. పొరపాటున మీ దగ్గరకు వస్తే అయ్యే పని కూడా కాకుండా పోతుంది. ఇవి ఎట్ట తయారైందంటే సమస్య ఉండేవాడు అందరూ, మామూలు రైతులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఫస్ట్ జగన్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడితే ఆ తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. ఇప్పుడు నమ్మకం ఏంటంటే జగన్ గారు కలిస్తే స్పందిస్తుంది. ఆ రకంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. స్పందించడం అంటే యాక్షన్లోకి వెళ్ళాలి. పార్టీ పరంగా ఇట్లా మాట్లాడే వాళ్ళని మౌనంగా ఉంటే ఏమవుతుంది? ఏదో బాస్ ఏమైనా సంతోషంగా ఉండాలని ఇంకో 4 తయారవుతారు. 4 తయారైతే ఏం కాగలరు? మహా అంటే అనగలరు, ఈరోజు అధికారం ఉంది కాబట్టి మనకి ఏం కాదులే అడిగితే, రేపు అనేది ఒక రోజు ఉంటుంది కదా. ఈ రోజు ఎట్లా ఉంటుందో రేపు కూడా ఒక రోజు ఉంటుంది. ఈ రోజు నీదైతే రేపు నాదే అవుతుంది. అది మర్చిపోకూడదు ఎవరు రాజకీయాల్లో. మర్చిపోతే ఏమవుతుంది? పతనానికి దారితీస్తుంది. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది? సాధారణ ప్రజల్లో కూడా, అభిమానులు కూడా అనవసరమైన సంక్లిష్టత, ఘర్షణ వాతావరణం వస్తుంది. కాబట్టి ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని పట్టుకుని మాట్లాడుతూ మీరు ఈరోజు మేజర్ వాళ్ళ అసహనానికి, నేను అసహనం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ముఖ్యంగా విజయవాడ అబ్బాయి ఏదైతే లాకప్ డెత్ అయిందో ఆ కేసులో జగన్ గారు వెళ్ళడం అనేది ఒక కీలక మలుపు రాష్ట్రంలో. రహమనగర్ రాష్ట్రం అంతా ప్రజలు అట్టుడిపోయినారు, మనసులో గాయపడ్డాయి. చనిపోయిన అతను మంచోడ చెడ్డోడ పాయింట్ కాదు ఇక్కడ.
తీరు, అవును. వ్యవస్థలు వ్యవహరించిన పద్ధతి భయపడిపోయినారు. ఈ భయపడిన ప్రజలకి జగన్ గారు అక్కడికి వెళ్ళడం అనేది మొత్తం రిలీఫ్ వచ్చేసింది. జగన్ గారికి ఆడ ఎక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ తర్వాత కేసు మొత్తం పరిష్కారం అయిపోతుంది. యా మీరు చూడండి, జగన్ గారు వెళ్ళారు, సస్పెండ్ మర్డర్ కేసు సిఐ పైన, అవును. ఆ మర్డర్ సాక్ష్యాలు కేసు తిరిగేసిన పడింది. కేసు. తర్వాత చంద్రబాబు ఎందుకు నాయుడు పిలిపించుకోవడం. సిట్ ఏదో వేస్తున్నారంట. మళ్ళీ వెంటనే వాళ్ళు పిలిపించుకొని చంద్రబాబు గారు మాట్లాడు, ఎంత రిలీఫ్ కేసులో. అవును. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, జగన్ గారు వెళ్ళాడు కాబట్టి ఇది జరిగింది కదా. అంటే ఎగ్జాక్ట్లీ. ఆ రకంగా వాతావరణం వచ్చిన సందర్భంలో దీన్ని జీర్ణించుకోలేక, అదేదో జగన్ గారు పోకముందు మీరే చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చిండేది, అంతే కదా. జగన్ గారు పోయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. కాబట్టి ఈ రెండు పరిణామాలు, ఆ కేసులో జగన్ గారు వెళ్ళడం ప్రజలందరూ హర్షించారు, రాష్ట్రంలో వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షించారు, ఇది మంచి పరిణామాన్ని. జగన్ గారు వెళ్ళడం ద్వారా ఈ కేసు క్లియర్ అయిపోయింది, క్లియర్ వైపు నడుస్తుంది. కాబట్టి ధైర్యం వచ్చింది చాలా మంది. కాబట్టి జగన్ గారికి ఇమేజ్ వస్తే ఆ అసహనంతో ఏమన్నా మీరు మాట్లాడుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఆ అసహనంలోనే వాళ్ళు సమిధులు అయిపోతారన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. జగన్ గారికి ఇట్లా తిట్టడం ద్వారా ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు కూడా గతంలో ఇటీవల కాలంలో కూడా అలాగే ఉన్నాయి. వైసీపీ నా కొడుకుల్లారా, రౌడీ నా కొడుకుల్లారా అంటూ. సో అంటే ఇక్కడ యథారాజా తథా ప్రజ అని చెప్పి భావించాల్సి వస్తుందా? నిన్న కూడా ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతారు, ఏం చేస్తున్నారు మీరంతా అని. నిన్న అది కూడా కాకినాడలోనే మాటామంతి కార్యక్రమంలో ఫ్రస్ట్రేషన్ కి లోనైపోయి ఒక రౌడీ ఎలిమెంట్ ని చంపేస్తే నేను ఎందుకు స్పందించాలి, మీరేం చేస్తున్నారు అని. నాకు అర్థం కాదు రెహమాన్ గారు, జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి ఏమో రౌడీ షీటర్, వాడిని చంపేస్తే నేనేమంటాడు, ముఖ్యమంత్రి ఏమో వాళ్ళతో చర్చించి న్యాయం చేస్తాడు. ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి న్యాయం చేస్తానంటాడు. ఇప్పుడు రౌడీ ఎలిమెంట్ కదా, మళ్ళీ మర్డర్ కేసు ఆయన మీద ఎందుకు పెట్టారు? అవును, అంతే కదా. రౌడీ ఎలిమెంట్ అయినప్పుడు నాగరాజ్ మీద మర్డర్ కేసు కూడా పెట్టకూడదు. ఆ మర్డర్ కేసు పెట్టారు, సాక్ష్యాలు తుడిపేసిన కేసు పెట్టారు. సీఎం గారు సొంతంగా పిలిచి వాదార్చి ఆమె వచ్చి బయట మాకు న్యాయం చేశాడు అంటే వాళ్ళ వైపు ఉన్నట్టే కదా ముఖ్యమంత్రి గారు. అంతే కదా. వచ్చి ఏం న్యాయం చేశారు అంటే పక్కన పోని, పవన్ కళ్యాణ్ కూడా న్యాయం చేశాడని చెప్పారు వాళ్ళు. ఇంకా తెచ్చారు అంటే ఎవరికి న్యాయం చేశారు నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం ఏమో బాధితుడి పక్షాన్ని నిలబడింది యాజ్ అ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి రౌడీ షీటర్ నేను ఎందుకు స్పందించాలంటాడు. రౌడీ షీటర్ ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చినట్ట, మీరు ఎవరిని తిట్టారు? అందుకని ఎమ్మెల్యే నుంచి మీరేం చేస్తున్నారంటాడు. ఆయన ఏం చెప్పాలి ఇప్పుడు? పోయి ఆ సిఐ గారికి మద్దతు ధర్నా చేయండి, పోయి సిఐ గారికి మద్దతు నిలబడండి, పోయి ఎవరు వద్దన్నారు అంటే లేకపోతే చంద్రబాబు గారు నిలదీయండి, రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, రౌడీ షీటర్ కి ఇది వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తామంటే మీరు ఎట్లా సమర్థిస్తారని ఏమైనా అర్థం ఉందా? ముఖ్యమంత్రి గారు ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని దీన్ని ముగించేద్దాము, ఒక రకంగా చంద్రబాబు గారు ఆలస్యమైనా కూడా పటపట డెసిషన్స్ దీన్ని క్లోజ్ చేయాలని, ఎందుకు ప్రభుత్వానికి వస్తా ఉంది, ప్రజల్లో రాంగ్ మెసేజ్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అభినందించాలి. ఆయన ఆ స్టెప్ తీసుకుని దీన్ని క్లోజ్ చేద్దాం అంటే ఆయన కాపు కావడం, జనసేన అభిమానం కావడం, ఈయన ఎందుకు పోలేదని గుచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వస్తుంది ఆ నిరసన, దాని అసహనాన్ని పోయి జగన్ తిప్పితే మీ పార్టీ కార్యకర్త అసహనం వస్తుంది. కాపు కావాలంటే మీరు అప్పుడు అనలేదా, ఇప్పుడు కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలి, తెచ్చుకోండి అని మాట్లాడిన గారు. ఇప్పుడు కాపులందరూ మా కాపు ఒకటి చంపేస్తే మీరేం చేస్తారు సహజంగా అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే అది కాపులు ఓట్లు పోతాయని మీరు భయపడుతున్నారేమో, పోతే కదా తెలిసేది. మళ్ళీ అంతే కదా. ఈ రోజు బానే ఉంది, అధికారం వచ్చేసింది, స్ట్రైక్ రేట్ బానే ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు సభలో, చాలా మంది భయపడుతున్నారు, పొరపాటున దీని నిజాలు చెప్తే కాపు ఓట్లు పోతాయేమని భయపడుతున్నారు. ఎందుకు భయపడతారన్నారు, పోతే మనకు తెలుస్తుంది. కాపు ఓట్లు భయపడుతున్నారు అంటున్నారు కదా, ఆ కాపు ఓట్లు పోతే మన పరిస్థితి ఏంది? సరే, అధికారం ఉంది కాబట్టి ఈ రోజు అవన్నీ కనపడకపోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అసహనం కూడా ఈ జగన్ గారు వచ్చిన మార్పే. జగన్ గారు తీసుకొచ్చిన ఈ మార్పు నేను అనుకుంటుంది. అహంకారం అనేది ఎప్పుడు అధికారంతో ఉండే వాళ్ళకి ఉంటుంది. అది అధికారం, అహంకారం కవలపరం, అది మనకు తెలుసు. ఇప్పుడు అదనంగా వచ్చినటువంటి ఈ అసహనం అనేది ఈ అహంకారాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉంది. అహంకారం, అసహనంతో ప్రయాణించే వాళ్ళ రాజకీయ జీవితం, రాజకీయ ప్రయాణం ఏదో ఒక రోజు ఘోరంగా ముగిసిపోతుంది. అంతే తప్ప జగన్ గారిని ఇట్లా అనడం ద్వారా ఏదో పెద్ద అనేసిన అంటే జగన్ గారి నిలబడిపోయేదేమో లేదు. ఆయన ఉంటారు, ఆయన అభిమానులు కూడా ఇట్లా పట్టించుకుంటారని నేనైతే